హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. 3 kgs, టోటల్గా 3 kgs అనమాట. జోక్కున్నాము, అదే మన జోక్ విసిరేది 3 kgs జోక్కొని పెట్టుకున్నాం అనమాట. ఫుల్ ఒక లెగ్ పీసు, ఇంకో పీసు, ఇంక ఈ పీసులు అన్ని పెద్ద పెద్ద పీసులు పెట్టుకున్నాం. 2 లెగ్ పీసులు, 2 ఈ పీసులు అలా పెట్టుకున్నాం. ఫుల్ 1.5 kg చికెన్ బిర్యానీ పీసులు పెట్టుకున్నాం. 5 1.5 kg బిర్యానీ, సూపర్ దమ్ బిర్యానీ అనమాట. ఇది తిందామని ఫుల్ ఒకసారి ట్రై చేద్దాం, అన్లిమిటెడ్ లాగా ట్రై చేద్దాము. అంటే ఎవరైనా ఆపొచ్చు మధ్యలో, అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ ఎవరు తింటారో అనేది ఇప్పుడు ఈరోజు తిండి పోటీలో గెలుపు నిర్ణయించబోతుంది. ఎవరు ఎక్కువ అంటే ఇప్పుడు జోక్తుడు అన్నట్టు, బాగా జోక్తే ఇప్పుడు 1.5 ఉంది, ఇప్పుడు ఇది 1.5 ఉంది. దీనిలో తగ్గి ఎక్కువ ఎవరు తింటే వాళ్ళు అంటే దాని తర్వాత మిగిలింది జోకుదాం. మిగిలింది జోక్తాం అన్నట్టు. అత్యధికంగా ఇంత పెద్దగా ఉంది చూడండి, ఇంత పెద్దగా ఉంది. ఇక చూద్దాం ఇక ఎట్లా అనేది. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చికెన్ బిర్యానీ మంచిగా గుమ్మ వాసన వస్తుంది. 1 2 3 స్టార్ట్. ఇంత బిర్యానీ ఏం కాదు, మెల్లమెల్ల తింటా నేను కట్ నిండా. ఇంకో పీస్ వచ్చింది నాకు ఇంకో పీస్ ఎక్స్ట్రా వచ్చింది. అది లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆహా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. దమ్ బిర్యానీ టోటల్ 3 కిలోల బిర్యానీ. ఇప్పుడు మొత్తం తింటాం, ఆల్మోస్ట్ ట్రై చేస్తాం తినడానికి. మిగిలింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఆకలైనప్పుడు మళ్ళీ తింటాం, మిగిలితే పక్క పెట్టుకొని. అంటే నేను మామిడి పండ్లు తిన్నా, బాగా మామిడి పండ్లు తినలే. ఫాస్ట్ తిండి పోటీ అనుకుని పెద్ద పెద్ద బుక్కలు పెడతాను బాబా. అంటే ఎట్లాగా అయిపోవాలి కదా, అంటే ఎంతసేపు అయినా అన్లిమిటెడ్ టైం కదా. మళ్ళీ అన్లిమిటెడ్ అంటే అదే కొంచెం టైం ఉండాలి, బాగా టైం ఉండాలి. ఒక అర్ధగంట సేపు టైం టేబుల్ పెట్టుకుంటే అయిపో. ఇంతవరకు ఇంకా సూపే అవసరం అనిపించలేదు. ఇదే మసాలాతో చాలా టేస్టీగా ఉంది. నేను సూప్ పోసుకుంటున్నా. బాగా నార్మల్ స్పైసీ నుంచి స్పైసీకి వచ్చేసిండు అంతేలేమా. ఎవరిది ఎక్కువ అయిపోతుందని కదా, అందుకని నిదానంగా తింటాను. మొత్తం అయిపోతే ఫస్ట్ టైం మొత్తం అయిపోయిన వాళ్ళు గెలిచినట్టే కదా. అట్లా కూడా ఉందా? ఫాస్ట్ కూడా అయిపోయింది కౌంట్ చేస్తా బాబా. చిత్తుగా ఉడికిన లెగ్ పీస్, కొంచెం మెత్తగా ఉన్నాయి పీసులు. ఏదైనా బాగుంది, కడుపుకు హాయిగా ఉంటుంది. ఇట్లా పీసెస్ మెత్తగా ఉంటాయి. బిర్యానీ పీసులు మెత్తగా ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. బిర్యానీ పీసులు గట్టిగా పీకేసినట్టు అంటే నాకైతే నచ్చది. అంటే కొందరికి అట్లనే ఇష్టం ఉంటుంది, కొందరికి. మా ఆయనకు మెత్తగా ఉడకాలి, మటన్ అయినా చికెన్ అయినా. పీసులు తిన్నాక బొక్కలు ఉంటే ఓకే, లేకుంటే దానికి ముక్కున్నది అనుకో, అది కూడా జోకుడే. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు బొక్కకి పీసు ఉన్నది కదా, పీసు ఉంటే జోకుడే. పీసు ఉండకపోతే బొక్కలు కూడా జోకుతావా? బొక్కలు జోకులు లేదు. ఇంకా స్పైస్ నాకు బాగా వచ్చింది బామా.
నాకు ఈ సూపు టేస్ట్ చేద్దామంటేనే భయం అవుతుంది. అంటే ఇక్కడనే బాగా స్పైస్ వచ్చింది దాని అర్థం. నాది కూడా బాగానే వచ్చింది స్పైసీ, అయినా నేను సూప్ పోసుకుంటాను. వస్తుంది చూద్దాం. కానీ టేస్ట్ సూపర్ ఉంది. నేను ఈ మధ్యన ఎందుకో స్పైసెస్కి బాగా అలవాటు పడ్డా కదా, అలవాటు పడ్డా స్పైసెస్తో సహా స్పైసీ తింటానా అంటే అది మిస్టేక్, ఇది ఒక తప్పు. ఏంటిది, కోక్ తాగుతానా, తాగద్దు అనుకుంటానా, మళ్ళీ రబ్బా మంచిగా హాయిగా అనిపిస్తుంది, కడుపుకి హాయిగా అనిపించిన వాళ్ళే తాగుతానా. అసలు తాగద్దు కూల్ డ్రింక్స్, వర్షి తాగుతలేదు మళ్ళీ. ఈ ఫుడ్ ఇంత మంచిగా ఉన్నది కాబట్టి ఇంత తినగలుగుతున్నాం. ఈ ఫుడ్ వచ్చేసి స్కై అండ్ హాస్టల్ వాళ్ళది. స్కై అండ్ హాస్టల్ వాళ్ళు బిర్యానీ పెడతారు. ఇట్లా బిర్యానీ అంటే నైట్ పూట బుధవారం, అంటే ఈరోజు బుధవారం అయినందువల్ల కదా, నాన్ వెజ్ చికెన్ వచ్చేసి బుధవారం ఒకరోజు పెడతారు, ఇంకా ఆదివారం నైట్ ఒకరోజు పెడతారు. అందుకని మేము ఇట్లా తినగలుగుతున్నాం. ఫుల్ అసలు చికెను మంచిగా, అంటే నలుగురికి మా పిల్లలు వేరే తిన్నారు కాబట్టి నలుగురికి వచ్చేది మేము ఇద్దరు తింటాం. ఒకదాని వేసుకొని 1.5 kg తీసుకొచ్చుకున్నాం కరెక్ట్గా. అంటే మనిషి తిందామని చెప్పి తీసుకొచ్చుకున్నాం. వాళ్ళు వేరే తిన్నారు. అయితే మా పిల్లలు ముందే తిన్నారనమాట. మళ్ళీ పిల్లలకు ఆకలి ఇస్తుంది కదా అని చెప్పేసి పాపం వాళ్ళు నలుగురికి, అంటే అక్కడ కూడా వాళ్ళు రిసీవింగ్ అర్థమవుతుంది. అవును, నలుగురికి తీసుకోండి అని చెప్పి పంపించడం జరిగింది. ఫుడ్ బాగుంది. మాకు ప్రతిరోజు ఈ వెజ్ నాన్ వెజ్ మస్తు సూపర్గా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే చికెన్, ఎగ్ ఉంటుంది, అప్పుడప్పుడు బాయిల్ ఎగ్ కర్రీ, ఫ్రై ఎగ్ కర్రీ అట్లుంటాయి. అమ్మో 1.5 kg అంటే చాలా కష్టం. కానీ ఈ మధ్యలో పెంచినా నేను తిండి బాగా మంచిగానే తింటాను. అమ్మకు కూడా తింటావా? నువ్వు నన్ను చూడకు, నువ్వు ఎంత తినగలుగుతావు అనేది పోటీ. ఇక్కడ నాది కాదు, నీది కాదు, అట్లా కాదు. నీది కూడా కదా. నేను మెల్లమెల్ల ఎంతైనా తింటా. అన్ని మొక్కలు గింత లేకుండా వేసుకొని తిన్నా. ఎప్పుడైనా ప్రపంచ రికార్డు కావచ్చు మన తిండి పోటీలలో. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ పెట్టినా నేను పైసలు పెడదామంటే నేను అర్థం చెప్పిన ఉట్టిగా నేను పెడితే అయిపోవు అంటే, ఎందుకంటే ఎప్పుడైనా నేనే విన్నాను కాబట్టి. వర్ష ఆల్రెడీ ఇవాళ దాకా సమోసా తిన్నది, మామిడి పండు కూడా తిన్నావు కదా. అవును, నేనేం తినలే. నేను ఎప్పుడైనా తినలే అంటే సుమారు ఇప్పుడు 6 అవుతుంది. పొద్దున్నుండి ఒక్కటే కొంచెం పులిహోర అన్నం తిన్నా. అవును, ఇప్పుడు కోక తాగుతా. ఈ కోక్ కూడా ఎవరు తాగద్దు, థమ్స్అప్ కోకులు ఎవరు తాగద్దు. జరా తాగుతా వర్షి, ఎవరు తాగద్దని చెప్పినాగా. మరి నువ్వు కూడా తాగద్దు. బాగా కొంచెం బేవస్ జరుగుతుందని అయినా ఇది తాగుతాను. మళ్ళా అంత తిన్నా అయినా కానీ మళ్ళీ తాగుతాను. నువ్వు మామిడికాయ తినకపోతే అయిపో, మళ్ళీ సమోసా ఉట్టే సమోసా తిన్నావు.
పొద్దున్న మేము ఏం తినలేదు ఈరోజు వేరే కాడికి వెళ్ళడం జరిగింది అయితే పొద్దున్న ఏం తినలేదు అవును అయితే ఏమన్నా తింటే ఆకలి అవుతుంది అని అంటే నేను ఎట్లా తిండి పొడి ఇవ్వాలి చికెన్ ఉంటుంది ఖచ్చితంగా తిండి పొడి పెడదామని చెప్పి నేను అక్కడ ఏం తినలేదు అంటే చికెన్ బిర్యానీ అనుకోలేదు చికెన్ ఉంటుంది చికెన్తో పోటీ పెట్టాను అనుకున్నాం చికెన్ కర్రీ ఉంటుందని అనుకున్నాము చికెన్ కర్రీ కూడా రెస్టారెంట్ లాగా ఉంటుంది అసలు నిజంగా హాస్టల్ ఫుడ్ అనో రెస్టారెంట్ అర్థం అయితే లేదు నాకైతే వంట తప్పుతా ఉన్నది జోక్తావా ఏం జోకాలే అయిపోయింది ఇక్కడ జోకాల్సిన అవసరం లేదు ఇంకా అది ఒక 100 grams దాకా మిగిలి ఉన్నది అనేది మొత్తం తినేసినావు సూప్ కూడా తిన్నాడు మా ఆయన అయితే అమ్మ సూప్ కూడా తిన్నా నేను తినలేకపోయినా నాకు స్పైస్ కొంచెం అయింది ప్లస్ అనుకున్నాం ఈ పోటీ బాగా సడన్గా అనుకున్నాను నేను అనుకున్నా ఎట్లయినా ఇవాళ చికెన్ ఉంటుంది అన్నా కానీ వచ్చి బాగా ఆకలితే సమోసా అయితే తింటా అని అన్నది మంచి ఇక్కడ తింటే అయిపోతే కదా ఫ్రీగా వచ్చేది తింటే అయిపోతుంది అది ఫ్రీగా అంటే ఆల్రెడీ పైసలు కట్టినవి ఇది తింటే అయిపోతుంది కదా అనేది నా బాధ ఎందుకు గుట్టిగా మళ్ళీ పైసలు దండగా అని చెప్పి ఓడిపోయినావు ఆ సమోసా 30 రూపాయలు తీసుకున్నారు ఆ సమోసా కర్రీ మంచిగా లేకుండే అది వీడియో తీసిన తీరే కావచ్చు అయ్యో కాదు బాబా ఇది ఇప్పుడు నేను గంట వరకు తింటా అంటే ఎంత తొందరగా తినడం అనేది కాదు కదా గంట తర్వాత తింటే అప్పుడు నాది అవుతుందా విన్నట్లయితే అయిపోయింది నాది అన్నం కాకుండా నీకు బొక్కలు కూడా జోక్తే ఎక్కువ వస్తాయి కావచ్చు నాది బొక్కలు కూడా దప్పుడు తింటారు అట్లేం లేదు అట్లా లేదు అయిపోయింది ఇక ఇంకేం లేదు ఇక అయ్యో బాగా స్పైస్ అయింది నాది ఇంత రైస్ మిగిలింది ఇదండి వీడియో ఇంతేనండి వీడియో మరి సరదాగా తిన్నాం కాకపోతే ఇప్పుడు నడవాలి ఇక ఫుల్ నడవాలి ఎటు అది ఇక్కడ నడుచుకుంటూ పోవాలి రోడ్ల మీద పడి బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మంచిగా ఒక రెస్టారెంట్ ఫీల్ అన్ని సెట్ చేసారు పెరుగు కానీ సూప్ అయితే సూపర్ ఉంది స్పైసీ ఉండడం వల్ల నేను వేసుకోలేకపోయాను కానీ బాగుంది మంచిగా ఆస్వాదించిన మంచి అనిపించింది మళ్ళీ మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు బాగానే వినండు థ్యాంక్ యూ బాయ్